మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మనందరికీ వందనాలు ప్రియులారా. మరే కొద్ది కాలాన్ని దేవుడిచ్చాడు. ప్రతి ఉదయకాలమున ప్రసారం చేయబడుతున్న వాక్యములను మీరందరూ కూడా వీక్షిస్తున్నారని నమ్ముతున్నాను ప్రియులారా. వినుటి వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము కూడా క్రీస్తును గూర్చిన మాట వలన మనకి విశ్వాసం కలుగుతుంది. మన విశ్వాసంలో అభివృద్ధి పొందుతాం, మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, తద్వారా మన సమాజం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కనుక విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోవాలంటే వాక్యం అనేది వినాలి, ఇతరులకు షేర్ చేయాలి. ఆ రీతిగా మనం చేయవలసింది ప్రియులారా. ప్రత్యేకంగా ఈరోజు వాక్యాంశమును గమనిద్దాం. దేవుడు ఏర్పరిచిన కృపావాక్యము. ఈ వారాల్లో ప్రతి ఒక్క రోజు విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మరి ఇతర ఆధ్యాత్మికమైనటువంటి విషయాల నుండి విశ్వాసాన్ని వేరుపరచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధత విశ్వాసము, ప్రేమ విశ్వాసము, అదేవిధంగా ప్రార్థన విశ్వాసము, వీటిని నుండి అదేవిధంగా ఔదార్యము విశ్వాసం, వీటి నుండి వేరు చేసి మనం విశ్వాసాన్ని మాట్లాడలేము. విశ్వాసం గురించి కొన్ని ఉదాహరణలు చూసుకుందాం బైబిల్లో నుండి ప్రియులారా. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. చూడండి, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఉపదేశ సారం అంటున్నాడు. ఏంటి అది? ఉపదేశ సారం పవిత్రత లేకపోతే పవిత్రీకరణ నుంచి విశ్వాసాన్ని మనం వేరు చేయలేం. ఎందుకంటే మరి విశ్వాసం మనం కలిగి ఉండామంటే ఖచ్చితంగా పరిశుద్ధత. ఎందుకని దేవుడు ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పి. పరిశుద్ధత కలిగి ఉంటేనే మనం అడిగినవి దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. ప్రియులారా, పాపులు మనవి దేవుడు ఆలకించడానికి మనం విన్నాం. పాపులు మనం అంటే అర్థం ఏంటి? అక్కడ మనం మరల పాపం చేస్తూ దేవుడిని అడగకూడదు. ఒకసారి మన పాపాలు ఒప్పుకుని ముక్తి పొందిన తర్వాత మరలా దేవునితో అంటుకట్టుపడి ఉండి దేవునితో సహవాసం చేస్తామన్నప్పుడు దేవుని అడిగిన ప్రతి కూడా విశ్వాసంతో అడిగినప్పుడు ఇస్తాడు. కాబట్టి ఆ హోలీ హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధమైనటువంటి మరి పవిత్రమైన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి సంసోను ఆయన ఎప్పుడైతే పవిత్రతను కోల్పోయాడో దేవుని ఆత్మ తన వద్ద నుండి వెళ్ళి, అంతేకాదు విశ్వాసాన్ని కూడా కోల్పోయాడు. తన శత్రువులను ఎదుర్కొనేటువంటి శక్తిని కోల్పోయాడు. ఎందుకంటే తనలో హోలీ పోయింది, పరిశుద్ధత పోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం. మరొకటి గమనించినట్టయితే మత్తయి సువార్త 17:18-21 వచనాల్లో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. అక్కడ మోగా చెవుడు దయ్యం పట్టిన వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మరి శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. అయితే ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభువారు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు శిష్యులు అడుగుతాడు, ప్రభా ఇది మా వల్ల కాలేదు ఏందనంటే అక్కడ ఏమంటాడంటే మార్క్స్ వార్తలో క్లియర్గా ఉంటుంది. మనం గమనించినట్లయితే 9వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమంటాడంటే ఉపవాసం వల్లనే అని అంటాడు. అని కింద ఫుట్నోట్లో ఏముంటుందంటే మరి ప్రార్థన వల్లనే అంటాడు, కింద ఉపవాస ప్రార్థన వల్లనే అంటాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించాలి. అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అక్కడ ఆ తండ్రితో, ప్రభా మీ శిష్యులు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, మా అబ్బాయికి పట్టినటువంటి దయ్యం అని అన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తండ్రితో అంటాడు ప్రభు, అమ్మోగా చెవిటి దెయ్యం పట్టిన తండ్రితో ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అని అంటాడు. అక్కడ నమ్మకం గురించి మాట్లాడుతూ ప్రభువారు ఇంకో విషయాన్ని తెలియజేశాడు తన శిష్యులతో. మా వల్ల కాలేదు ఎందుకు ప్రభు అన్నప్పుడు వాళ్ళతో ఏమన్నాడు, ఉపవాసం వల్లనే. అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. దాన్ని బట్టి మనము ఈజీగా మరి వెళ్ళగొట్టగలుగుతాం దయ్యాలను కానీ, లేకపోతే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే కదా. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 16-18 వచనాల్లో మనం గమనిస్తాం. విశ్వాసం అనే డాల్ అంటున్నాడు. ఏంటది? విశ్వాసం అనే డాలు ఆత్మ ఖడ్గం అని అంటాడు. ఆత్మ ఖడ్గమ వాక్యం. ఈ వాక్యము విశ్వాసము రెండు కలిసి ఉండాలి. రెండు కలిసి ఉన్నప్పుడే అక్కడ ఆత్మకార్యం అనేది
జరుగుతుంది. ఎందుకని మనం రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాం. అక్కడ ఏమంటాడు? వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటాడు. అనగా క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు. అప్పుడు విశ్వాసం కలిగినప్పుడు ఒక వ్యక్తికి అతను ఏం చేస్తాడు? ఖచ్చితంగా తను విశ్వాసంతో ప్రకటిస్తాడు, ఏదైనా సరే విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది చాలా ముఖ్యం. విశ్వాసంతో పాటు వాక్యం అనే మరి విశ్వాసం అనే డాలు, ఆత్మ ఖడ్గం అన్నాడు. అదే రీతిగా మనం గమనించినట్టయితే ఔదార్యం. యాకోబు అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం లేని క్రియలు మృతం అంటాడు. ఇప్పుడు బైబిల్లో మనం చాలామందిని చూస్తాం. భక్తుడైనటువంటి కొర్నేలి ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేయడమే కాకుండా బహు ధర్మ కార్యాలు చేశాడని బైబిల్ చెప్తుంది. ఆయనకి ఎంత గొప్ప విశ్వాసం ఉందో చూడండి. అంటే దేవుడున్నాడు, నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడనే విశ్వాసం ఉంది, నేను చేసే కార్యాలకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడనే విశ్వాసం ఉంది. కాబట్టి ఆ ఔదార్యం లేకపోతే దాన ధర్మాలు చేయటం, బహుధర్మకార్యాలు చేయటం మనం చూస్తాం. అందుకని యాకోబు అంటాడు కదా, నీ సహోదరుడు ఆకలితో ఉన్నప్పుడు అతను అన్నం పెట్టాలి, వస్త్రహీనుడైనప్పుడు వస్త్రాలు ఇవ్వాలి. అది లేనప్పుడు క్రియలు లేనట్లే, క్రియలు లేకుండా విశ్వాసం మృతమైపోతుంది. అందుకనే అక్కడ చక్కగా అబ్రహామును మెన్షన్ చేస్తాడు, రాహాబును మెన్షన్ చేస్తాడు. విశ్వాసము క్రియలతో కూడిందని. ఈయనేమో తన ఏకైక కుమారుడైనటువంటి ఇసాకును బలిగా అర్పించడానికి ముందుకు వస్తాడు, క్రియగలిగిన విశ్వాసం కలిగి ఉన్నాడు. రాహాబు అయితే మరి వేగుల వారిని ఆమె దాచిపెడతాది, తన ప్రాణం అడ్డం పెట్టి. చూడండి, ఆమె క్రియలతో విశ్వాసంతో మరి దేవుని ఎదుట కొనియాడబడ్డాది. ప్రియులారా, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. కాబట్టి వేరే ఆధ్యాత్మికమైన విషయాలు విశ్వాసంతో కనెక్ట్ చేయబడి ఉంటాయి. విశ్వాసాన్ని వేరుగా మనం ఏది చేయలేం. అందుకని కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏమంటాడంటే, ప్రేమ విశ్వాసం నిరీక్షణ అంటాడు. ఈ 3 శ్రేష్టమైన అంటాడు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అంటాడు. అంటే వీటితో కనెక్ట్ ఏముంది? విశ్వాసం కనెక్ట్ అయి ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రతిదానికి కూడా విశ్వాసం కనెక్ట్ అయి ఉంది. కాబట్టి ఆ విశ్వాసంతో మిగిలిన ఆధ్యాత్మిక విషయాలను వేరు చేయలేం. అన్నీ వాటితో మరి కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నాడు కదా. సో కాబట్టి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం ఉండాలి, పవిత్రత కలిగి విశ్వసించాలి, ఔదార్యం చేస్తూ విశ్వాసం ఉంచాలి. అప్పుడే మన కార్యాలు సఫలమవుతాయి, దేవుని వద్ద గొప్ప ప్రతిఫలం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మామూలు మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభు. అవును, వేరే ఆధ్యాత్మిక విషయాలు అనేటువంటి పవిత్రత కానీ, ప్రార్థన కానీ, విశ్వాసం కానీ, వాక్యం కానీ, ఔదార్యం కానీ వీటిని దూరం చేయలేం ప్రభు. వీటితో కలిసి విశ్వాసం ఉన్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. మేము చూసాం. గొప్ప దేవా, మీకు వందనాలు. మీ సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడుగుంచి మమ్మల్ని నడిపించి మా ప్రియులను కూడా దీవించమని, విశ్వాసం కలిగిన క్రియలతో వారు రెండు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమనుకున్న సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఉదయకాలను కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని దయ కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.